కొన్ని పేర్లు వింటే మనకు తెలియకుండానే మన గుండె కాస్త వేగంగా కొట్టుకుంటుంది. మన నరాల్లో రక్తం ఉప్పొంగుతుంది. మన కళ్ళల్లో ఒక తెలియని మెరుపు వస్తుంది. అటువంటి కోట్లాది మంది హృదయ స్పందనల కలయికే పవన్ కళ్యాణ్. ఇంతింతై వటుడింతై నభో వీధిపై నంతై తోయిద మండలాగ్రమణకంతై వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. ఆయన్ని మనం కేవలం వెండి తెరపై కనిపించే ఒక నక్షత్రంగా చూడలేము. మన ఆవేశానికి ప్రతిరూపంగా, మన ఆవేదనకు ప్రతిధ్వనిగా, మన ఆశలకు ప్రతినిధిగా చూసుకున్నాం. తెరపై ఆయన పాత్ర ఆగలేదు. మన తరపున వ్యవస్థను ప్రశ్నించింది. ఏ ఒక్క తల్లిని గౌరవించని నీకు మన జాతీయ గీతం పాడే అర్హత లేదంటాను. దానికి నువ్వేమంటావురా? ఆయన కన్నీరు పెడితే అది మన గుండెల్లోంచి వచ్చిన ఆర్ద్రతగా అనిపించింది. ఆయన పిడికిలి బిగిస్తే అది మనలో రగులుతున్న ఆక్రోశానికి చిరునామాగా అనిపించింది. ఒక నిర్దిష్టమైన ఆలోచన విధానంతో, ఒక సుదీర్ఘమైన 25 సంవత్సరాల లక్ష్యంతో నేను ఇలా మీ ముందుకు వచ్చాను. పార్టీ పెట్టాను. దాని పేరు జనసేన. మీ సేన, సామాన్యుల సేన, మన భారతదేశపు సేన. ఆయనలోని నిశ్శబ్దం వెనుక ఒక తాత్విక ఘోష ఉంటుంది. ఆయన పలికే ప్రతి మాట వెనుక ఒక తరం భవిష్యత్తు గురించి తపన ఉంటుంది. పుస్తకాల పుటల్లోని అక్షరాలను ఆయుధాలుగా మార్చుకుని సామాన్యుడు గొంతుకగా మారిన ఆయన్ని చూసినప్పుడు మన ఇంట్లో మనిషి, మన అన్నయ్య, మనల్ని నడిపించే నాయకుడు కనిపిస్తాడు. అందుకే కదా ఆయనకు చిన్న గాయమైతే ఇక్కడ మన గుండెకు రక్తం కారుతుంది. ఆయన విజయం సాధిస్తే అది మన ఇంటి పండగ అవుతుంది. సినిమా గ్లామర్ను, వైభవాన్ని వదిలి ప్రజల కోసం మొళ్ళ బాటలో నడవాలని ఆయన నిర్ణయించుకున్నప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు. కానీ మనకి మాత్రం ఆశ్చర్యం కలగలేదు. ఎందుకంటే సమాజపు ఆవేదన చూసి చెలించిపోయే ఆయన సున్నితమైన హృదయం మనకు తెలుసు. ఆయన పోరాటం ఒక పదవి కోసం కాదు, ఒక ఆశయం కోసం. ఆయన రాజకీయ ప్రయాణం అధికార దర్పం కోసం కాదు, ఆశయ పతాకాన్ని ఎగరేయడం కోసం. ఎన్ని విమర్శల తుఫాన్లు చుట్టుముట్టినా, ఎన్ని నిందల బాణాలు గుచ్చుకున్నా ఆ అభిమానమనే అభేద్యమైన కోటను మాత్రం ఎవ్వరూ బదలు కొట్టలేకపోయారు. పుత్రుడు ఎలాంటి వాడు అని అంటే సహనం రా ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది. ఎంతమంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారు. ఛాలెంజ్ ఇస్తున్నాను, కొడకలరా రండి అందరూ. యుద్ధానికి మీరు పిలిచారు, మీరు నేను కవ్వించలా. కారణం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కేవలం మట్టితో చేసిన మనిషి కాదు. కోట్లాది మంది ప్రజల నమ్మకంతో, ప్రేమతో, ఆశలతో నిర్మితమైన ఒక మహాశక్తి. ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పడం చాలా చిన్న పదం అవుతుంది. ఎందుకంటే ఆయన మనకు కేవలం ఒక వ్యక్తి కాదు, మనకు అండగా నిలబడే ఒక ధైర్యం, మనకు దారి చూపించే ఒక దీపం, మన భవిష్యత్తుకు భరోసాగా ఇచ్చే ఒక నమ్మకం. ఆ నమ్మకం నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని, ఆ ధైర్యం ఎప్పటికీ తరగకూడదని, ఆ దీపం నిరంతరం వెలుగుతూనే ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని ప్రార్థిద్దాం.